ఆగనిగలం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కడప జిల్లా బికోడూరు మండలం మున్నెల్లి పంచాయతీ పరిసర ప్రాంతాల్లో ఏప్రిల్ 3వ తేదీన కురిసిన అకాల వర్షానికి పొగాకు పంటలకు నష్టం వాటిల్లిందని కొంతమంది పక్క రైతులు మీడియాతో వారితో జీపీఐ కంపెనీ రవికిరణ్ మేనేజర్ వారిపై దుష్ప్రచారం చేయడంతో కంపెనీ వారు మున్నెల్లి పంచాయతీలోని పొగాకు కొనకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తిండి విషయంలోనైతేనేమి, మమ్మల్ని చూసుకోవడం అయితేనేమి మాకు ఇబ్బంది కలగకుండా మా పొగాకు కొనుగోలు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు పక్క రైతులు చెప్పినటువంటి ఈ దుష్ప్రచారం వలన జీపీఐ కంపెనీ వారు పొగాకు కొనకుండా ఆపేశారు. కంపెనీ వారు దయ ఉంచి మమ్మల్ని ఆదుకొని మా పొగాకు కొనుగోలు చేయాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. వచ్చినటువంటి పత్రికా విలేకరులకి నమస్కారము. మరియు కడప జిల్లా బికోడూరు మండలం మున్నెల్లి గ్రామ రైతు సోదరులందరము తెలియజేయడం ఏమనగా, మేమందరం కూడా ఇక్కడ సుమారుగా ఒక 50-60 ఎకరాల పొగాకు ఇవ్వడం జరిగింది. గత ఈ నెలలో 3-4 తారీఖుల్లో పడిన అకాల వర్షాల కారణంగా మా యొక్క పొగాకు మరియు గుడిసెలు కింద పడిపోవడంతో ఇంతకుముందు ఇక్కడికి రాజకీయ నాయకులు మరియు పత్రికా విలేకరులు వారందరూ పొగాకును చూడడానికి రావడం జరిగింది. అప్పుడు రాజకీయ నాయకులు కొన్ని కంపెనీ గురించి కొన్ని విమర్శలు చేయడంతో కంపెనీ వారు మున్నెల్లి యొక్క పొగాకును తీసుకెళ్లకుండా ఆపడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మేము ఇంతకుముందు ఏ రైతు కూడా ఎవరు కూడా కంపెనీ గురించి ఎటువంటి దుష్ప్రచారం కూడా చేయలేదు. కంపెనీ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది. కంపెనీ వారు గత 3 సంవత్సరాలుగా మేము పొగాకు అక్కడికి తీసుకెళ్తున్నాము. కాబట్టి కంపెనీ వారికి మేము ఎటువంటి మాటలు మేము అనలేదు. అవేవో వేరే వాళ్ళు కొత్త వాళ్ళు అనడం వల్ల కంపెనీ వారు మా పొగాకును ఆపడం జరిగింది. కంపెనీకి పొగాకు ఈ కంపెనీ వారు చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. కాబట్టి మా పొగాకునంతా ఆపకుండా రైతు సోదరులందరినీ ఆదుకొని ఈ పొగాకుకు కంపెనీకి తీసుకెళ్ళడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ధన్యవాదములు. బికోడూరు మండలం మున్నెల్లి గ్రామంలో రైతు సోదరులు మాట్లాడుతున్నారు. జీపీఐ కంపెనీ పొగాకు మేము పెట్టడం జరిగినది. గత 3 సంవత్సరాలుగా పెట్టడం జరుగుతుంది. 3 సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా కొనుగోలు చేయడం అన్నీ జరుగుతుంది. మొన్న 3-4 తేదీలలో వర్షాలు పడడంతో రాజకీయ నాయకులు ప్లస్ ఈ మీడియా సోదరులు మొత్తం రావడంలో అన్ని తోటలు దెబ్బతిన్నాయని, అరటి, పొగాకు, పత్తి అన్ని తోటలు దెబ్బతిన్నాయని చూడ్డానికి రావడంలో ఆ గుడిసెలు చూసి బాధాకరంగా ఉన్నదని వాళ్ళు కంపెనీని వ్యతిరేకంగా మాట్లాడడం జరిగినది. అందువలన రైతులు మున్నెల్లి గ్రామంలో ఉండే రైతులు అయితే ఎవరు మాట్లాడలేదు. ఆ కంపెనీ గురించి కూడా తెలియదు, అసలు మీడియా గురించి కూడా. మాకు యథావిధంగా పోయినసారి ఎట్లా రేట్లు వేసి ఎట్లా కొనుగోలు చేసిండ్రో ఈ సంవత్సరం కూడా అదే విధంగా మాకు కొనుగోలు చేసి మున్నెల్లి గ్రామంలో ఉండే రైతులు, పొగాకు రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. కంపెనీది ఎటువంటి తప్పు లేదు. ఈ పక్కన వీళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళు చెప్పడంలో ఆ మీడియా సోదరులు కూడా రాయడం జరిగినది. అందువలన ఈ కంపెనీ వాళ్ళు పొగాకును ఆపడం జరిగినది. మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా బాగా చేసిండ్రు. లాస్ట్ ఇయర్ అయితేనేమి, పోయిన సంవత్సరం అయితేనేమి బాగా కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా కేజీకి 2.5 రూపాయలతో ఇచ్చిండ్రు. డబ్బులు కూడా 3 రోజులకి అకౌంట్లో వేస్తున్నారు. మంచిగా 18,000 రూపాయలు మాకు కింటాకు ధరగాని ఇచ్చిండ్రు. కేజీకి 2.5 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా మాకు అకౌంట్లో వేస్తున్నారు. గత 3 సంవత్సరాల నుంచి బాగున్నది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అది కూడా కలిగించాడు. వసతి కూడా బాగానే ఉన్నది. అందువల్ల మాకు ఈసారి మున్నెల్లిలో ఈ గ్రామంలో మాకు తెలియక ఏదైనా తప్పులుంటే క్షమించి మమ్మల్ని మా పొగాకును కొనుగోలు చేయాలి.